ఒకరోజు విషయం. సూర్యుడు అస్తమించే సమయం, చంద్రుడు వస్తున్న సమయం. సూర్యుడు చంద్రుణ్ణి ఇలా అడుగుతాడు. అరే తమ్ముడు, ఒక్క విషయం చెప్పు. నువ్వు ఎప్పుడు కనిపించినా నీకు ఎవ్వరూ నమస్కారం చేయరు ఎందుకు? అలా ఏం లేదన్నయ్య, అందరూ ఒకేలా ఉండరు కదా. చాలామంది నాకు కూడా నమస్కారం చేస్తారు, కానీ నేను ఎప్పుడు ఉదయించినా కానీ ప్రపంచంలో అందరూ నాకు జలాన్ని వదులుతారు. కానీ నీకైతే ఒక్కళ్ళు కూడా జలాన్ని వదలరు. సూర్యుడు ఇంకా చందమామ మాటలను బేలాపూర్ గ్రామం ప్రజలు వింటూ ఉంటారు. అప్పుడు ఒక వ్యక్తి ఇలా అంటాడు. మేము కేవలం సూర్యుని మాత్రమే భగవంతుడిగా పూజిస్తాం. చంద్రుడు మా దృష్టిలోని భగవంతుడే కాదు. లేదు, అలా ఏం లేదు. మనం చంద్రుణ్ణి కూడా భగవంతుల్లా అనుకోవాలి. సూర్యుడైతే మాకు వెలుగునిస్తాడు, ఎండనిస్తాడు. కానీ చంద్రుడు మనకేమిస్తాడు? ప్రతి ఒక్కరి పని వేరువేరుగా ఉంటుంది. చందమామ మనకి రాత్రి వెలుగుని ఇస్తాడు. అరే, కానీ ఆ వెలుగుని మనం ఏం చేసుకుంటాము? రాత్రిపూట మనం పడుకునే ఉంటాం కదా. మనకి రాత్రి వెలుగు అసలే అవసరం లేదు. కానీ చంద్రుడు ఉండడం కూడా అవసరమే. మనకసలు చంద్రుడే అవసరం లేదు. ఒకవేళ మనకు చంద్రుడు లేకపోయినా మన జీవితంలోని ఎలాంటి మార్పు ఉండదు. అతను ఉన్నా లేకపోయినా మనకి ఏం తేడా ఉండదు. ఆ వ్యక్తి ఇంకా మహిళ మాటలు ఇద్దరు సూర్యచంద్రులు వింటూ ఉంటారు. ఆ మాటలు విని సూర్యుడు ఆనందిస్తాడు, ఇంకా చంద్రుడు కాస్త బాధపడతాడు. సూర్యుడు చందమామతో ఇలా అంటాడు. చూసావా, బేలాపూర్ ప్రజలు నన్నే భగవంతుడిగా పూజిస్తున్నారు. ఇంకా నిన్ను ఏమీ అనుకోవడం లేదు. నీకు పూజలు కూడా ఎవ్వరూ చేయరు. కానీ నేను కూడా వీళ్ళకి వెలుగునిస్తాను. నేను లేకపోతే వీళ్ళ జీవితాలు అస్తవ్యస్తమవుతాయి. నా అవసరం కూడా ఉంది. ఏం పర్వాలేదు. అయినా కూడా వీళ్ళకి నీ అవసరం ఏమాత్రం ఉండదు. అవునా? అయితే ఇవాల్టి నుంచి నేను రాను కూడా రాను. చంద్రుడు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చందమామ వెళ్ళిపోవడంతో బేలాపూర్లో రాత్రి చాలా చీకటి ఎక్కువైపోతుంది. మామూలుగా అయితే ఆకాశంలో చుక్కలున్నాయి, కానీ వాటి వెలుగు చాలా తక్కువ వస్తుంది. చీకటి ఎంతగా ఉంటుందంటే ఎవరికీ ఏమీ కనబడదు. ఇప్పుడు పొలాలలో పంట పండే సమయం వచ్చింది కాబట్టి రైతులందరూ ఉదయం తెల్లవారుజామునే లేచి పొలాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. చీకటి చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. అరేగలేగో, ఇవాళ పంట ఏరాలి కదా. ఇంకాసేపు ఆగితే ఎండ బాగా ఎక్కువ అవుతుంది. అంత వేడిలో మనం పని కూడా చేయలేం. హా, పొలంలో పంట ఏరాలి, కానీ ఇప్పుడు బయటంతా చీకటిగా ఉంది కదా. కానీ నాకు అనిపిస్తుంది తెల్లారబోతుంది అని. ఇక మనం వెళ్ళాలి. అదంతా సరే, కానీ బయట ఏమీ కనబడడం లేదు. మరి మనం ఎలా వెళ్తాం? సరే, ఉదయం అయ్యాక వెళ్దాంలే. వాళ్ళిద్దరూ ఉదయం అవడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఉదయం అవ్వగానే వాళ్ళిద్దరూ పొలానికి బయలుదేరుతారు. కానీ కాసేపట్లోనే ఎండ మండిపోతూ ఉంటుంది. ఆ ఎండ వేడిమి వల్ల పొలంలో పనిచేయడం చాలా కష్టంగా ఉంటుంది. అబ్బా, చాలా వేడిగా ఉంది కదా, ఇప్పుడు ఇంటికి వెళ్దాం. రేపు త్వరగా వచ్చేద్దాం. అవును, సరిగ్గా చెప్పావు. ఇంత భయంకరమైన ఎండలోని మనం పని కూడా చేయలేము. రేపు ఉదయం వద్దాం పదా. ఆ వ్యక్తి ఇంకా ఆ మహిళ ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు వాళ్ళు లేచి చూసేసరికి రాత్రి చందమామ రాకపోవడం వల్ల చీకటి చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇవాళ కూడా వాళ్ళిద్దరూ లేచేసరికి సూర్యుడు వచ్చేస్తాడు. ఎండ వేడిలో పొలంలో పని చేయడం చాలా కష్టమవుతుంది. ఈ సమస్యకి కంగారు పడుతూ ఆ వ్యక్తి సూర్యుడితో ఇలా అంటాడు. ఓ సూర్యదేవా, మాకు చంద్రుడితోని అవసరం లేదు. ఒకవేళ మీరు రాత్రి కూడా ఉంటే మాకు చందమామతో అవసరమే ఉండదు. ఇంకా మేము నీకు మాత్రమే పూజలు చేస్తాము. సరే, ఇప్పటి నుంచి నేను రాత్రి కూడా ఉంటాను మీతోని. ఇంకా ఉదయం పూర్తయిన తర్వాత సూర్యుడు రాత్రి కూడా బేలాపూర్లోనే ఉంటాడు. దానివల్ల రోజు గడవనే గడవదు. రాత్రి అవ్వడమే లేదు. అరే, త్వరగా వంట చెయ్యి. నిద్ర వస్తుంది, పడుకోవాలి కదా. ఇది మధ్యాహ్న సమయం. ఇప్పటి నుండే వంట మొదలు పెట్టాలా? అవునా, సరే, కాసేపటి తర్వాత చెయ్యి. ఆ వ్యక్తి ఇంకా మహిళ చాలాసేపటి వరకు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ సాయంత్రం అవ్వదు.
ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు అస్తమించడమే లేదు. ఆ వ్యక్తికి చాలా ఆకలవుతుంది. అరే ఇవాళ సాయంత్రం అయ్యేలాగలేదు, నువ్వు త్వరగా వంట చెయ్యి. హా సరే చేస్తాను. ఆ మహిళ వంట చేస్తుంది. వాళ్ళిద్దరూ భోజనం కూడా చేస్తారు. నేను పడుకోవడానికి వెళ్తున్నాను. ఇప్పటికింకా రాత్రి అవ్వనే లేదు. తెలుసు, సూర్యుడు మాత్రం బాగా మెరిసిపోతున్నాడు. కానీ రాత్రి ఎప్పుడవుతుందో. ఆ వ్యక్తి స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు. బాబోయ్, చాలా వేడిగా ఉంది. తెలియడం లేదు ఇంత వేడిలో ఎలా ఉండాలో. ఆ వ్యక్తి స్నానం చేసి తిరిగి వస్తాడు. అరే స్నానం చేసిన తర్వాత కూడా ఇంత వేడిగా అనిపిస్తుంది. సూర్యుడు అస్తమించడం లేదు కాబట్టి ఇదంతా జరుగుతుంది. ఇదంతా సూర్యుడి వలనే జరుగుతుంది. ఏం పర్వాలేదు, పదండి. వాళ్ళిద్దరూ పడుకోవడానికి వెళ్తారు. కానీ ఆ సూర్యుడి వేడి వల్ల ఇద్దరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి చాలా చెమటలు పడుతూ ఉంటాయి. అరే ఫ్యాన్ వేగాన్ని పెంచు. ఆ మహిళ ఫ్యాన్ వేగాన్ని పెంచుతుంది. ఆ వేగంగా తిరుగుతున్న ఫ్యాన్ వల్ల కూడా వాళ్లకు వేడి మాత్రం తగ్గదు. ఇంత వేడిలో అయితే మనం చచ్చిపోతాము. ఈ సూర్యుడు అస్తమిస్తేనే బాగుంటుంది, వేడి కూడా తగ్గుతుంది. అప్పుడు మనం హాయిగా పడుకోవచ్చు. అరే వేడి ఇంకా ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చంద్రుడు అవసరం ఉందనుకుంటాను. పద వెళ్ళి సూర్యుడితో మాట్లాడదాము. హా సరే వెళ్దాం. వాళ్ళిద్దరూ మిద్దె మీదకి వెళ్తారు. హే సూర్యదేవా, నీ వేడిని తట్టుకోవడం మా వల్ల కావడం లేదయ్యా. అరే దానికి నేనేం చెయ్యాలి? నువ్వే కదా చెప్పావు నన్ను రాత్రి కూడా ఉండమని. అందుకే ఉన్నాను. అవును, నేనప్పుడు చెప్పాను. కానీ ఇప్పుడు చంద్రుడి అవసరం కూడా ఉంది. మేమింత వేడిని తట్టుకోలేకపోతున్నాము. ఇవాల్టి నుంచి మీరు కేవలం ఉదయం సమయంలోనే ఉండండి. రాత్రి చందమామనే ఉండాలి. సరే, అది మీ ఇష్టం. ఇక నేను రాత్రిపూట రాను, సరేనా? ఇంకా ఇప్పుడు ఆ మహిళ ఇంకా ఆ వ్యక్తి చందమామని పిలుస్తారు. ఓ చంద్రదేవా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. మాకు మీ అవసరం కూడా ఉంది. హే చంద్రదేవా, మీరు మళ్ళీ తిరిగి రండి. ఎలా అయితే ఉదయం పూట సూర్యుడు అవసరం ఉంటుందో రాత్రి సమయంలో చందమామ అవసరం కూడా ఉంటుంది. వాళ్ళిద్దరూ పిలిచేసరికి చందమామ తిరిగి వస్తాడు. చందమామను చూసి వాళ్ళిద్దరూ చాలా ఆనందపడతారు. ఇంకా నమస్కారం చేస్తారు. హే చంద్రదేవా, మేము ఎప్పుడూ సూర్యుడికి ఎలా అయితే జలాన్ని సమర్పించి అతన్ని ఆహ్వానిస్తామో అలాగే ఇవాల్టి నుంచి మేము మిమ్మల్ని కూడా అలానే ఆహ్వానిస్తాము. ఒకవేళ మీకు నా అవసరం కూడా ఉంది అంటే నేను మీకు వెలుగుని ఇస్తూనే ఉంటాను. తమ్ముడు నన్ను క్షమించు. నాలానే జనానికి నీ అవసరం కూడా ఉంది. నేను ఉదయం ఉదయించే సూర్యుడినైతే నువ్వు రాత్రి ఉదయించే సూర్యుడివి. సూర్యుడు అస్తమిస్తాడు, చీకటి అవుతూ ఉంటుంది. అప్పుడు చందమామ 4 దిక్కులా తన అందమైన వెలుగుని పంచుతుంది. ఆ వ్యక్తి ఇంకా మహిళ ఇద్దరూ కలిసి చందమామకి ప్రణామాలు చెప్తారు. ఇంకా ఆయన్ని ఆహ్వానిస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ హాయిగా నిద్రపోతారు. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రపంచంలో ప్రతి దాని యొక్క ప్రత్యేకత ఉంటుంది. అందుకనే మనం దేనిని తక్కువగా అంచనా వేయకూడదు. ఒక గ్రామంలో మోతీచంద్ అనే ఒక సేటు నివసించేవాడు. అతను ముత్యాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. కాని అతను ఒట్టి పిసినిగొట్టు ఇంకా క్రూర స్వభావం ఉన్న వ్యక్తి. అతని పిసినిగొట్టుతనం వల్ల అతని భార్య ఇంకా నౌకర్లు చాలా విసిగిపోతూ ఉంటారు. ఒకరోజు సేట్ మోతీచంద్ నౌకరుడు సత్తు వంటగదిలో సేట్ మోతీచంద్ భార్య విమల కోసం టీ పెడుతూ ఉంటాడు. అప్పుడే మోతీచంద్ వంటగదిలోకి వెళ్తాడు. నువ్వు ఉదయాన్నే వంటగదిలో ఏం చేస్తున్నావు? అది అయ్యగారు, అమ్మగారు తన కోసం టీ పెట్టమన్నారు, అదే పెడుతున్నాను. ఏంటి టీ? కానీ ఇందాకే కదా మీ అమ్మ గంట ముందు టీ తాగారు. నాకు ఆవిడ టీ పెట్టమని చెప్పారు, అందుకని నేను పెడుతున్నాను. నా భార్య నన్ను ముంచేసేలా ఉంది. తనకేం తెలుసు పాలు ఎంత ఖరీదో? నేను ఇప్పుడే తన సంగతి చెప్తాను. ఇలా చూడు, నువ్వు ముందు టీ పెట్టడం ఆపేసాయి. కానీ అయ్యగారు, నేను టీలో పంచదార టీ పొడి వేసేశాను. ఒకవేళ పాలు గనక వేయకపోతే పంచదార టీ పొడి వృధా అయిపోతాయి. సత్తు మాటలు విని మోతీచంద్ వెంటనే కోపంగా తన భార్య దగ్గరికి వెళ్తాడు. నేను అసలు ఏం చూస్తున్నాను విమల? నువ్వు మళ్ళీ టీ పెట్టించుకుంటున్నావా? అరే టీయే కదా పెట్టించుకుంటున్నాను. మీ 10 ఎకరాల భూమిని తాగేయడం లేదు కదా.
నీకు తెలుసా అసలు ధరలు ఎంతగా పెరిగిపోయాయా? పాలు, టీ పొడి, పంచదార ఇవన్నీ ముందు చౌకగా వచ్చాయి, కానీ ఇప్పుడు వాటి ధర ఎక్కువైపోయింది. నువ్వు కాస్త అయినా పొదుపు చేయాలి. ఇంకా ఎంత పొదుపు చెయ్యాలి? సంవత్సరంలో ముందు 5 చీరలు కొనుక్కునేదాన్ని, తర్వాత 3, ఆ తర్వాత 1. ఇకిప్పుడు 1 కూడా లేదు. 3 సంవత్సరాల నుంచి ఒక్కటే చీరని ఉతికి ఉతికి కట్టుకుంటున్నాను. ఎన్నిసార్లు చెప్పాను మీకు నాకొక కొత్త చీరను కొనివ్వండి అని? కానీ ఇప్పుడసలు టీ తాగడానికి కూడా కష్టమైపోయింది. నాకు కొత్త చీరను ఏం కొనిస్తారు మీరు? అంతలో అక్కడికి మోతీచంద్ నౌకరు బిర్జు సేఠ్ హీరాచంద్తో పాటు అక్కడికి వస్తాడు. సేఠ్ హీరాచంద్ చేతుల్లో ముత్యాలు, వజ్రాలతో నిండి ఉన్న ఒక కలశం ఉంటుంది. సేఠ్ హీరాచంద్ మోతీచంద్కి ఆ కలశాన్ని ఇస్తూ, నేను నీ దుకాణానికి వెళ్ళాను మోతీచంద్. అక్కడ నీ నౌకరు బిర్జు నాకు చెప్పాడు ఇంతవరకు నువ్వు దుకాణానికి రాలేదు అని. కానీ మీరు ఇంటికి రావడం చాలా మంచిదయింది. కంగారు పడొద్దు. నేను మీ ఈ వజ్రాలు, ముత్యాలతో తయారు చేసిన కలశాన్ని మంచి ధరకే అమ్ముతాను. నేను నగరంలో మాట్లాడాను. నేను ఇవాళే దీన్ని నగరంలో అమ్మి తీసుకొస్తాను. 2 రోజుల తర్వాత అమ్మితే వచ్చిన డబ్బుల్ని ఇంటికి పంపిస్తాను. సేఠ్ హీరాచంద్ బిర్జుతో కలిసి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. మోతీచంద్ ఆ కలశాన్ని సత్తుకి ఇచ్చి, ఈ కలశాన్ని నా గదిలో జాగ్రత్తగా పెట్టు. అలాగా నేను నా బిజినెస్ పార్ట్నర్ మోతీచంద్ని పిలుచుకుని వస్తాను. తను కూడా నాతో పాటు పట్నానికి వస్తాడు. సత్తు ఆ కలశాన్ని సేఠ్ మోతీచంద్ గదిలో ఉన్న అల్మరాలో పెడతాడు. కాని అతనికి తెలీదు ఆ గదిలో బిర్జు అప్పటికే దాక్కుని ఉన్నాడు అని. బిర్జు కలశాన్ని దొంగిలించి కిటికీలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. మోతీచంద్ తన పార్ట్నర్ మోహన్తో పాటు ఇంటికి తిరిగొస్తాడు. వెళ్ళి ఆ కలశం తీసుకురా. కాని సత్తు ఎప్పుడైతే గదిలోకి వెళ్లి చూస్తాడో అక్కడ తనకి అల్మరాలో కలశం కనిపించదు. తనకి అర్థమవుతుంది ఎవరో దొంగ కిటికీలో నుంచి గదిలోకి వచ్చాడు అని. సత్తు తన యజమాని దగ్గరికి వెళ్తాడు. అయ్యా, కలశాన్ని దొంగిలించారు. నీకేమైనా మతిపోయిందా? 5 నిమిషాల్లో కలశాన్ని దొంగిలించారా? మర్యాదగా చెప్పు, నువ్వు కలశాన్ని ఎక్కడా దాచిపెట్టావో? నేనేం చేయలేదు అయ్యగారు. చూస్తుంటే ముందే ఎవరో కనిపెట్టుకుని ఉన్నట్లు అనిపిస్తుంది. కిటికీ తెరుచుందా, లేకపోతే నువ్వు దొంగ కోసం కిటికీ తెరిచి ఉంచి పెట్టావా? అదంతా నాకు తెలియదు. నాకు ఎలాగైనా సరే కలశం కావాలి. అరే, ఏం మాట్లాడుతున్నావు మోతీచంద్? కొట్టతన్నే, అతను దెబ్బలు తింటేనే నిజం చెప్తాడు. నువ్వు మా ఇంట్లో ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నావు, అందుకే నిన్ను పోలీసులకు అప్పగించడం లేదు. రేపు ఉదయానికల్లా నువ్వు ఆ కలశాన్ని తీసుకొచ్చి ఇవ్వకపోతే నిన్ను, నీ భార్య విద్యని జైలుకు పంపిస్తాను. సత్తు ఏడుస్తూ ఇంటికి తిరిగి వెళ్తాడు. ఇంటికి వెళ్లిన తర్వాత ఏడుస్తూ తన భార్యకి తనకి జరిగిన విషయాలన్నీ కూడా చెప్తాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అంత ఖరీదైన కలశాన్ని ఆ సేటుకు ఎక్కడ్నుంచి తీసుకొచ్చేస్తారు? మీకు తెలుసు కదా, సేటు మోతీచంద్ ఎంత క్రూర స్వభావం కలిగినవాడో. అతను మనిద్దరినీ ప్రాణాలతో వదలడు. మనిద్దరికి ఎక్కడి నుంచి పారిపోవడం తప్ప వేరే గతే లేదు. మనిద్దరం ఎక్కడి నుంచి పారిపోవాల్సిందే. అర్ధరాత్రి కాగానే సత్తు తన భార్య విద్యతో కలిసి ఒక పడవలో కూర్చొని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అంతలో గట్టిగా గాలులు వీస్తాయి. అది పడవను వేరే దిక్కుకి తీసుకువెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత గాలి ఆగిన తర్వాత సత్తు ఇంకా విద్యాల పడవ ఒక అడవిలోకి వెళ్లి చేరుతుంది. ఆ అడవి రాత్రివేళ చీకట్లో కూడా పగటిపూటలాగా వెలుగుతో నిండి ఉంటుంది. సత్తు ఇంకా విద్య పడవలో నుంచి కిందకు దిగి ఆ అడవిని ఆశ్చర్యంగా చూస్తారు. ఆ అడవిలో ఉన్న చెట్లన్నిటికీ కూడా ఆకులకు బదులుగా వజ్రాలు, ముత్యాలు ఉంటాయి. అప్పుడే వాళ్ళిద్దరి చెవులకు ఎవరిదో గొంతు వినిపిస్తుంది. ఎవరు మీరిద్దరు? ఈ ముత్యాల అడవిలో మీరేం చేస్తున్నారు? సత్తు ఇంకా విద్య ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. అతని వస్త్రాలు వజ్రాలు, ముత్యాలతో మెరిసిపోతూ ఉంటాయి. అసలు ఇదేం చోటు? నువ్వెవరు? ఇది ముత్యాల అడవి. నేను ఇక్కడే నివాసస్తుణ్ణి. ఈ అడవి గురించి మీ పృథ్వీవాసులకి తెలీదు. కాని నువ్విక్కడికి ఎలా వచ్చావు? సత్తు జరిగిన సంఘటనంతా ఆ వ్యక్తికి చెప్తాడు. అతను ఆ అడవి వరకు ఎలా చేరుకున్నాడు అని. నాకు అర్థమైంది. నిన్ను ముత్యాల అడవి మహారాజు పిలిచాడు. ఆయన వద్ద మాత్రమే శక్తులుంటాయి. ఆయన పృథ్వీవాసుల్ని ఎవరినైనా సరే ఇక్కడికి పిలిపించుకోగలరు. సరే, నాతో పద.
కాసేపట్లోనే సత్తు ఇంకా విద్య ఆ అడవి రాజు దగ్గరికి వెళ్తారు. నేను ముత్యాల రాజుని. ఎక్కడైతే ముత్యాలు వజ్రాలుంటాయో ఆ చోటు గురించి నాకు తెలిసిపోతుంటుంది. నీకు అన్యాయం జరిగింది సత్తు. నిజానికి నువ్వు దొంగతనం చేయలేదు. మోతీచంద్ నౌకరు బిర్జూ చేశాడు. నాకు ముందుగానే అతని మీద అనుమానం వచ్చింది. కానీ మీరిదంతా ఎలా తెలుసుకున్నారు నా గురించి? ఎందుకంటే ఎక్కడైతే ముత్యాలు వజ్రాలుంటాయో నాకు ఆ చోటు గురించి మొత్తం అంతా తెలిసిపోతుంది. నీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే ఆ దొంగతనం చేయించింది మీ యజమాని మోతీచంద్. రాజు మాటలు విన్న తర్వాత సత్తు ఇంకా అతని భార్య విద్యా కళ్ళు ఆశ్చర్యానికి గురవుతాయి. కాని అయ్యగారు బిర్జూతో దొంగతనం ఎందుకు చేపిస్తారు? ఎందుకంటే ఆ కలశాన్ని చూసిన తర్వాత మోతీచంద్ బుద్ధి చెడుదారి పట్టింది. అందుకే అతన్ని కావాలని ఆ కలశాన్ని ఇచ్చి బిర్జూతో దొంగతనం చేయించాడు. నువ్వు గనక అక్కడి నుంచి వెళ్ళకపోతే మోతీచంద్ నిన్ను నీ భార్యని ఇవాళ రాత్రే చంపేసి ఉండేవాడు. నేను నీకు సాయం చేయాలనుకుంటున్నాను. కాని మీరు నాకు సాయం ఎలా చేస్తారు? పోలీసులు దీన్ని ఎప్పటికీ నమ్మరు. మోతీచంద్ తన ఇంట్లోనే దొంగతనం చేయించాడు అంటే. సత్తు, నువ్వు ఒక పేదవాడివి. మీ ప్రపంచంలో పేదవాళ్ళని మాటలను ఎవ్వరూ నమ్మరు. నువ్వెక్కడి నుంచి ఎన్ని ముత్యాలు వజ్రాలైనా తీసుకుని వెళ్ళొచ్చు. వాటిని అమ్మి నువ్వు ధనవంతుడు అవ్వు. నువ్వు ధనవంతుడు అయిన తర్వాత నీ మాటలను అందరూ నమ్ముతారు. రాజు సత్తుకి బోలెడన్ని వజ్రాలను ముత్యాలను ఇస్తాడు. సత్తు వేరే ఊరికి వెళ్లి వాటన్నిటినీ అమ్మేసి చాలా ధనవంతుడవుతాడు. కొంతకాలం తరువాత సత్తు పోలీసుల్ని తీసుకొని మోతీచంద్ ఇంటికి వెళ్తాడు. మోతీచంద్ సత్తుని గుర్తుపట్టలేకపోతాడు. ఇతన్ని అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ గారు. సేట్ హీరాచంద్ కలశాన్ని ఇతనే దొంగిలించాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా సేట్ మోతీచంద్? నువ్వు నా మీద నిందను మోపి నన్ను నా ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేశావు. ఇక రాత్రి వేళ నన్ను నా భార్యని హత్య చేయించటానికి కూడా ఆలోచన చేశావు. సేట్ మోతీచంద్ కళ్ళు ఆశ్చర్యానికి గురవుతాయి. అతను గుర్తుపడతాడు. ఎదురుగా నిలబడి ఉన్న సేటు ఇంకెవరో కాదు, అతని నౌకరు సత్తు అని. నువ్వు ఇంత ధనవంతుడు ఎలా అయ్యావు సత్తు? దీని గురించి నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు మోతీచంద్. ఇక నువ్వు జీవితం అంతా జైల్లోనే గడపాల్సి ఉంటుంది. ఎందుకంటే బిర్జూ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. అప్పుడే కొంతమంది పోలీసులు బిర్జూని తీసుకుని అక్కడికి వస్తారు. బిర్జూ తలదించుకొని అక్కడ నిలబడి ఇలా అంటాడు. ఇందులో నా తప్పేమీ లేదు. సేటుగారే నా చేత దొంగతనం చేయించారు. ఆ కలశాన్ని అమ్మి డబ్బులన్నీ ఆయనే మింగేశారు. సేట్ హీరాచంద్ ఏమనుకున్నాడంటే కలశాన్ని సత్తు దొంగిలించాడు అని. ఆ తర్వాత రాత్రి వేళ ఊరి నుంచి పారిపోయాడు అని. పోలీసులు బిర్జూని మోతీచంద్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు.